తప్పదు కాబట్టి పెద్దలు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం, ముఖ్యంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం. జిల్లా నలుమూల నుంచి సమయం తక్కువకున్నా కూడా అందుబాటులో ఉన్న కష్టకాలంలో కూడా మరి చెప్పిన సంవత్సరంలోనే నవరత్నాలన్నీ 90% పైన కసూటితో పరిపాలన చేసే నాయకులు ఏ విధంగా ఉంటారు, అలా కాకుండా మోసపూరితంగా మండల అధ్యక్షులు, మండల రైతులు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. మనకు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేనిఫెస్టోని ముఖ్య అతిథులు, రీజనల్ కోఆర్డినేటర్, గౌరవ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు, పెద్దలు గౌరవనీయులు చెక్కే వెంకటరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి, మరి సభాధ్యక్షులు మరి విక్రమ్ రెడ్డి గారికి, రాజారెడ్డి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయి వరకు కలిసి ముఖ్యమంత్రిగా ప్రజలు దీవించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్న కార్యక్రమాలని మొదటి సంవత్సరంలో వచ్చిన 6 నెలల లోపలే 90% నెరవేర్చాం. చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేశాం. ప్రజలకి అన్ని కూడా తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనుభవించారు, లబ్ధి చేకూరదు, లబ్ధి పొందారు వాళ్ళు. అయితే 2024 ఎన్నికలకు ముందు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ గారికి కానీ, మాజీ మంత్రి అనిల్ గారికి, అబ్జర్వరు వెంకటరెడ్డి గారికి, మిగతా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం గురించి దాదాపు అందరు విశేషాలు మాట్లాడుకున్నారు. అందరికన్నా జూనియర్ పాలిటీషియన్ నేను, కానీ నాకు తెలిసిన 2-3 విషయాలు మీతో ఈరోజు పంచుకుంటా. రాజకీయాలు వచ్చే ముందరైతే దాదాపు గౌతమన్న ఎక్కువగా పాల్గొనేవారు. నేను కొంచెం దూరంగానే ఉన్నాను. ఎలక్షన్ టైంలో ఎప్పుడో కొన్ని 2 రోజులు కానీ 3 రోజులు కానీ కనపడడానికి, కొంచెం సహాయం చేయడానికి వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడతాం. ఏంటి మన రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ పరిపాలన చేయకుండా ఉన్న డబ్బును పంచుతున్నారని చెప్పి వార్త ఎక్కువగా వినపడుతుంది. ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి నేను ఒక ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అంటే నాకు వినిపించే వార్త అది కాదు. బయట ఏ పేపర్ చూసినా కానీ, ఏ టెలివిజన్ చూసినా కానీ ఆ విధంగా ప్రచారం చేసేదండి. అప్పుడు మీకు అర్థం కాలేదు అని చెప్పేసి వదిలేశారు అన్నగారు. కానీ 22లో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అదే టైంలో జగన్ ఒక ప్రోగ్రాం కూడా గడప కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం రోజులు ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తిరిగాం. అప్పుడు పూర్తిగా అర్థమైంది, అంటే మన జగన్ గారు పెట్టిన కార్యక్రమాలు ఎందుకు పెట్టారు, దానికి రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ఎంత మేలు జరుగుతుంది, ఏ విధంగా ప్రతి కుటుంబంలో ఎవరికి బలం అందుతుంది అనేది అప్పుడు అర్థమైంది. నేను చెప్పాను కదా మన సారికి, నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను, కానీ బయట ఎవరికి ఎందుకు తెలియదు. ఎవరైనా కానీ మీ నుంచి వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు కొత్తగా సృష్టిస్తా ఉన్నారు. సైకోని రకరకాల మాటలు సృష్టించారు. నల్లప్ప ప్రసన్న మన అన్నగారి ఇంటికి పోతే సైకో ఎవరో అప్పుడు అర్థమైంది. ఆ విధంగా చేస్తూ మనం ఎందుకు బదుల్లోకి తీసుకోగలేకపోతున్నాం. అప్పుడు నేనైతే నా బాధ్యత పూర్తిగా మేనిఫెస్టో విధంగా నేను అమలు చేస్తున్నా. దాదాపు 99% అమలు చేశాం. నాకు తెలిసి ఎంతమంది చిన్నారులు రోజు మంచి స్కూల్కి పోతున్నారు,
ఇంగ్లీష్ లో చదువుకుంటున్నారు, అదేవిధంగా మహిళలందరూ ఈ విధంగా బాగుపడుతున్నారు. రకరకాలుగా ఒక స్టడీ తీస్తే ఒక మొత్తం పిహెచ్డీ చేయొచ్చు మన దగ్గర ఇంకెంత మంచి పని చేశారు. కానీ వాళ్ళు ఉండే బలంతో, వాళ్ళకు ఉండే ఈ మీడియా బలంతో ప్రజలందరినీ నమ్మించగలిగారు. రకరకాలుగా అంటే మీ భూమి రాష్ట్రం అప్పుపాల్లో పోయింది, శ్రీలంక అయిపోయింది, దాదాపు 14 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, రకరకాలుగా అన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికలు గెలిచిన తర్వాత 6 లక్షల కోట్లని వాళ్ళే అసెంబ్లీలో వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా చెప్పారు. 6 లక్షల కోట్లు మాత్రం. కానీ వాడు ఎంత నాటకం చేస్తున్నారు, 6 లక్షలు చూసి భయం వేస్తున్నారు, 14 లక్షలు మాత్రం భయం లేదు, 6 లక్షలు చూసి భయం వేస్తున్నారు. 6 లక్షలు కాబట్టి నేను చేయలేని ప్రజల కోసం, కానీ 1,00,000 కోట్లు మాత్రం అప్పు తీసుకొచ్చు. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మన హయాంలో మొత్తం చేస్తే కూడా 3 లక్షల కోట్లు కూడా లేదు. ఆయన హయాంలో మొదటి సంవత్సరంలో 1,00,000 కోట్లు తీసుకొచ్చినారు. మళ్ళీ టీవీ మీద వచ్చి సూపర్ 6 అమలు చేసేసిన అలా చేయించాలని ప్రోగ్రాం పెట్టి మహిళలకి 18 సంవత్సరాల నుంచే ప్రతి మహిళలకి ఇస్తానని చెప్పినావు. దాన్ని ఏంటి సంగతి అంటే అదే నేను P4 పెట్టినాను కదా అనుకున్నాను. అదే నీ డబ్బు నుండి నేను ఎరుక్కునేది. నేను నా ఓటు తీసుకున్నాను, నన్ను నమ్మించావు, నా ఇంటికి బాండ్ పంపించావు, నీ పక్కన మళ్ళీ ఇంకో నటి మీద పెట్టుకున్నావు, ఇద్దరు బాగానే నటించాడు, నమ్మించాడు, మా సంగతి ఏంటి అని నేను అడిగేది. రేపు పెట్టాలని జైలు అని చెప్పి మన సోషల్ మీడియా జైలు. ఒక సంవత్సరం చూశారు నా భవనం కూడా. అప్పుడప్పుడు నెలకు ఒకసారి బయట చేయండి, ప్రజలకు తెలియాలి నేను చెప్తే నాకు. ఎందుకంటే వాళ్ళు రాసేదంతా ఒక రకంగా రాస్తున్నారు. నిన్న భాగం చూసుకోండి, ఇంటి మీద దాడి చేసి అసలు ఇంటి మీద చూస్తుంది కనపడుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే సొంతంగా తీసుకున్నారు, సొంతంగా ఆయన సొంతంగా ఆయన దాడి చేసుకుని ధ్వంసం చేసుకున్నాడు. అది మనం నమ్మాలంటే ఈ విధంగా అబద్ధాలు రాసుకుంటూ పోతాం. ఒక సంవత్సరం ఆగం, ప్రజలందరూ మాత్రం మామూలు నమ్మి వాళ్ళలో మంచి ఎక్కడ నేను మెజారిటీ ఇచ్చినారు. 93% ఈవెంట్ వచ్చిందో ప్రజలు ఇచ్చారో కానీ వాళ్ళకి వచ్చింది. నమ్మించారు అనుకుందాం. ప్రస్తుతం అయితే ఈవీఎం మీద ఇంకా మనకు నమ్మకం ఉందని, ఎలక్షన్ బోర్డు మీద నమ్మకం ఉందని చెప్పి అనుకుంటాం. ఆయన నిజంగా ప్రజలని ఆ విధంగా నమ్మకం పెట్టారు అనుకుంటాం. ఒక సంవత్సరం ఆగారు, జగన్మోహన్ నోటిగా రాలేదు. మీదగా వాళ్ళకు వదిలేసేది, వాళ్ళు వచ్చినట్టు వారి ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు. కాబట్టి ఒక సంవత్సరం టైం వెళ్ళాడు, టైం అయిపోయిందా సూపర్ 6 అయిపోయింది అని చెప్పాడు. ఇంకా మనం ఏం చేశారు, గమ్ములు కూర్చోవాలి, గమ్ములు కూర్చొని ఒప్పుకోవాలా? ఆ విధంగా అబద్ధాలు ఆడేటప్పుడు మనకి ఏమైనా కొంచెం బాధ్యత ఉందా లేదా? మనం మీరు ప్రజలు తెలపాలా లేదా? మనం మీడియా ఉందా లేదా? లేదు. ఉండే ఒక ఛానల్ మన సైడ్ నుంచి కొంచెం బాగా రాసేది, మీరు ఎవరు మన గురించి అయితే రాదు. ఎక్కడ పోయినారు, అమ్ముడు పోయారు, ఏమో నాకు తెలియదు, కానీ మన గురించి అయితే రాయట్లేదు. కారణాలు నాకు తెలియదు. అందుకు మన నాయకుడు ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంకా మనం ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలు తెలపాలి, అసలు జరిగే విషయం ఏంటో తెలియాలని చెప్పేసి ఈరోజు ఈనాటి కార్యక్రమం పెట్టారు. అందుకు మీరందరూ కోరుకునేది, మొదటిగా నాకు బయట పత్రిక చదివాను కాబట్టి నాకు పూర్తిగా అదేవిధంగా ప్రాణంగా చదివిన పేపర్లు చదివి అంత అమలైపోయింది. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు, అభివృద్ధి తీసుకొస్తున్నారు, అన్ని విధాలుగా ప్రజలందరికీ మంచి చేస్తున్నారు. కానీ న్యాయం తెలియాలంటే మాత్రం మనం అందరం దిగాలి. ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆయన ఇచ్చిన బాండ్ పేపర్, మనమే కొత్తగా ఏం చూపగలేదు, ఆయన ఇచ్చిన బాండ్ పేపర్ ప్రకారంగా మీ ఇంట్లో ఎంత వస్తుంది,
దాని ప్రకారంగా వస్తుందా లేదా ఇకపోతే మీరే అడిగేది ఆయన చెప్పిందే కదా, మీరు చెప్పిన హామీలు దాని తర్వాత 1 సంవత్సరం కాదు నేను చెప్తున్నాను నేను పూర్తిగా అమలు చేశాను అని. అది నిజమా కాదా అని మన బాధ్యతగా తీసుకొని పోవాలని మన నాయకులు పిలిపించారు. అందువల్ల మీ అందరూ కోరేది ఏంటంటే మీరు వచ్చి 1 నెలలో మాత్రం అందరూ ఏ నియోజకవర్గమైనా కానీ, ఏ మండలమైనా కానీ, ఏ పంచాయతీ అయినా కానీ అందరూ తీసుకునే బాధ్యతగా ప్రతి ఇంట్లో జరిగిందా లేదా అని చూసి ప్రజలందరికీ తెలియపరిచేటట్టు మన బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సోదరులందరికీ నమస్కారం. పార్టీ ఆదేశానుసారం ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్టీలోని ముఖ్య నాయకుల్ని గ్రామ స్థాయి వరకు కూడా అందరం కూడా కదిలి ప్రజల్లో మమేకమై ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఎంతవరకు అమలయ్యాయి, ఎంతవరకు కాలేదు, అసలు ఏమి జరిగింది అని చెప్పడానికి మన నాయకుడు మనందరినీ కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి సమాయత్తం చేసినటువంటి కార్యక్రమం ఈ రీకాలింగ్ మేనిఫెస్టో. ప్రజలందరూ కూడా ఇప్పుడే చెప్పారు. ఒక విషయం మనం చేస్తున్నాం, అందరికీ గెలుపు ఓటమికి ఒక సన్న గీర అర్థం. ఒక 10-15% అంతేనండి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రజలకి. తిరుగు లేదు మెజారిటీతో 175 అని అందరూ ఇచ్చారు. కానీ అన్ని పార్టీలు ఆ 2,70,000 కోట్లను పంచుకున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. పార్టీ రహితంగా, కుల రహితంగా ప్రతి ఒక్క బడుగు వర్గాలకి, ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాలు చెందాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైన ఓటింగ్ విషయాలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశమేనని చెప్పి సైకిల్ చేశారు. వామపక్షాల వాళ్ళు మేము వామపక్షాలకే ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేశారు. మరి అదేవిధంగా జనసేన మేము మా పార్టీకి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. తేడా వచ్చి ఒక్క 10-12%. ఈ రోజు కూడా మన ప్రయత్నం ఆ 10-12% అంటే మనం చెప్పాల్సిన లేదు. వాళ్ళ తల పెట్టించిన మన ప్రయత్నం అంతా కూడా ఈ 10-12% వరకే మనం చేస్తున్నాం. 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు వేయండి, నేను ప్రాణ గుర్తులు తప్ప ఇంకో దానికి ఏమి. చంద్రబాబు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఏమి. ఇదే సూత్రం మనకు వర్తించింది. తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి చేకూరింది. అసలు పార్టీ అవకాశ సంగతి ముందు పేదవాళ్ళ కదా ఇవ్వాలని ఇస్తే మేము తెలుగుదేశానికి ఓటు వేస్తాము. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మేము ఎక్కువ మాట్లాడేశారు. ఏం అడిగింది ఎవరు ఇంకా ఆ శాతం ఎంతమంది ఉన్నారనే చూడండి. దాదాపు మనతో సరి సమానంగా 3 పార్టీలు. మనకు వేయలేదు ఓటు, జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు ఓటు. డబ్బు అందరికీ ఇచ్చారు. ప్రతి ఒక్క వర్గానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు కాడుకొచ్చేటప్పుడు మాత్రం ఎవరు వెళ్ళదే కేవలం 10-15% మాత్రమే మనం
నిజంగా ఈ ప్రభుత్వం మన కోసం పని చేస్తుందా లేదా అని చూసేటటువంటి ఆలోచన ఉండేటటువంటి పరిస్థితిలో ఈ 15% మందిని వాస్తవం ఏమిటి జరిగింది ఏమిటి, వాళ్ళు సూపర్ 6 అని ఏం మోసం చేశారు, ఎట్లా ప్రజలు మోసపోయారు అని కూర్చోండి. నా సీట్లు అంటారా పర్వాలేదు అన్నకన్నా కూర్చోండి. మరి ఈ విధంగా మన ముందు ఉన్నటువంటి సమస్య ఇదేనండి. ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పటిష్టంగా ఉన్నారు, ఎవరు జారిపోవడం మనకు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. మిగతా పార్టీల నుంచి ముందు మనం ఆలోచన కొట్టేద్దాం. కేవలం 10-15% మంది నూట్ల ఓటర్స్ ఎవరైతే ఉన్నాయో నిజంగా విశ్వాసంలో జగన్మోహన్ రెడ్డి నా కుటుంబాన్ని నిలబెట్టాలనే బాధ్యతలు వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాటలకు మోసపోకుండా మనం నిలబెట్టుకోగలిగినట్లయితే తప్పనిసరిగా 2029లో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా శాసనసభ్యులుగా మళ్ళీ మనం ముందుకు వస్తారని చెప్పి మనం చెప్తామన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ఆ 15% మంది మనసుకు హత్తుకునే విధంగా వాస్తవాన్ని వివరించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయాలనే ఆలోచనతో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమాన్ని మేము చూస్తున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం శ్రమను కోసం ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఎంతవరకు అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన ఎవరు అంటే వాళ్ళు అన్నేదో అంటానే ఉంటారు. ఇంకా బస్సు వాళ్ళు మాట్లాడు ఉచిత బస్సు వాళ్ళు డబ్బులు లేదు జనమున్న పేరు అంటాం. కానీ ఓటు మాత్రం ఎవరి పార్టీకే వేస్తారు, మనకు వేయరు. కాబట్టి మన పార్టీని బలం పెంచుకుంటా ఎవరైతే మధ్యస్థంగా ఉన్నటువంటి మామూలు ప్రభుత్వం మనకు మంచి చేస్తే వాళ్ళకి ఓటు వేస్తాం, మంచి చేయకపోతే ఓటు వేయలేనటువంటి జనం కోసం వాళ్ళ అనుగ్రహం కోసం మనం ఈ రోజు పోరాడేదానికి ఈ కార్యక్రమాన్ని మేము ఇంద్రంగా బుద్ధిష్టంగా వేసుకొని నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకుపోవాలనేటటువంటి పార్టీ అధినాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు వీరేంద్ర రెడ్డి గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా మన సమావేశానికి రావడం జరిగింది. వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నా అంతే కాదు మేము తప్పనిసరిగా పార్టీ కోసం ఎంతో దూరంగా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటి తలుపు కడతాము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి వాస్తవాన్ని కడతామని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక అండగా ఉంటూ ఒక ఆడబిడ్డనే కూడా ఈరోజు ధైర్యంగా ముందుకు వచ్చి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ అంతా కూడా చక్కగా తిరుగుతున్నటువంటి పూజితమ్మ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ రోజు రీకాలింగ్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి, అబ్జర్వర్ జంకే వెంకటరెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలకు, వచ్చినటువంటి ప్రతి ఒక్క సర్వేపల్లి కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం అండి. రోజు చిన్నదాన్ని అనుభవంలో కూడా వయసులో కూడా అయినా కానీ అందరూ పార్టీ అంతా తోడుండి ఈరోజు నాన్నగారి స్థానంలో నన్ను నిల్చోబెట్టి ఇంత పెద్ద సభని అడ్రస్ చేయమని చెప్పి నిల్చోబెట్టారు. అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దానికి రీకాలింగ్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ అనేది ఆలోచించాల్సిన విషయం. గెలుపోవటం అనేది సహజం, ప్రతి ఒక్కరు జీవితంలో గెలుపు చూస్తాం, ఓటమి చూస్తాం. కానీ ఆ గెలుపోవటంలో ఎంత నిజాయితీ ఉందనేది కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీని నమ్ముకున్నారు, నిజం మాట్లాడారు, దానివల్ల గెలిచిన ఓడిన అది గర్వంగా ఉంటుంది. ఇలా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి జనాన్ని మధ్య పెట్టి పదవెక్కి ఇప్పటికీ జనానికి ఏ రకమైన మంచి చేయకుండా ఇంకా మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరుగుతున్న మోసం ఎండగట్టాలనే వెనుకోటి దినోత్సవం చేశాం. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక 10 వందల ప్రోగ్రాం పెట్టేశాము, డబ్బులు ఇచ్చేసాము అని చెప్పి జనాలు మళ్ళీ భ్రమలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ భ్రమలన్నీ వద్దు. మీకు ఎంతవరకు లబ్ధి చేకూరాలి, ఆ లబ్ధి ఎంతవరకు మీ చేతికి వస్తుంది అనేది మీకే తెలియాలి అని చెప్పి గ్రామ స్థాయిలో కూడా ఈ ప్రోగ్రాం చేయండి అని చెప్పి మన ముందు ఒక బాధ్యత పెట్టారు. మా నాయకుడు, మా తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటే ఆయన దిగాలి మీ బాధ్యత ఎలా మోస్తారో నేను సర్వేపల్లిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త అదే విధంగా ఈ బాధ్యతను తీసుకొని ఈ ప్రోగ్రాం ముందుకు నడిపిస్తామండి. మనందరం ఈరోజు ఒక్క సెకండ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు చెప్పి ఒకవేళ గద్దెక్కినంత మాత్రాన అది శాశ్వతంగా ఉండదు కదండి. నిజాన్ని నిప్పిలాంటిది ఎప్పుడైనా బయటకు వస్తుంది. కాబట్టి మనం నిజాన్ని నమ్ముకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా వస్తారు. ఆయనే శాశ్వతంగా మనకి ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది నా నమ్మకం. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు గడిచిన సంవత్సర కాలంలో వస్తున్న మేము కాన్స్టిట్యూన్సీకి పోతున్నాం, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పొదువు రావటం జరిగింది. మా పార్టీ జిల్లా ప్రేమ చచ్చిపోతా ఆయన వస్తుందంటే పొదువుని ఉంటాం. ఈ జిల్లాలో ఉన్నా కూడా చూద్దామని వెళ్ళాను. జనం వచ్చారండి, 50,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. 50,000 మంది రోడ్ల మీద, గల్లీల్లో, ఆ పక్క ఈ పక్క బిల్డింగ్ల మీద ఎక్కడ చూసినా ఎలక్షన్ ఎలా వచ్చారో ఆ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆ విధంగా మనం రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత అభిమానం సజీవంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే నాకు అర్థం చేసుకునే ఏంటంటే చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నాం. ఆ బాధతోని జిల్లా నలుమూలల నుంచి నేను ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా 50,000 మంది స్వచ్ఛందంగా వాళ్ళ కార్లు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద బస్సుల్లో వచ్చి వాళ్ళు చూడాలని చెప్పేసి అంతమంది రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు. అదేవిధంగా కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టు అన్ని సీట్లు ఎప్పుడు గెలుస్తామని చెప్పి మేము పక్క జిల్లాలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈసారి అయితే ఇబ్బంది జరిగింది మనకి. ఇంకా మనందరం కూడా ఆ పొదువుని మనం ఆలోచన చేయాలి. జనాల్లో అంత మార్పు వచ్చింది. ఇందాక నిధులను చట్టం కూర్చున్నప్పుడు ఎక్కడికి పోయినా పిల్లలు కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా మార్పు కనిపించింది. నష్టపోయారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. మనం పిల్లలు కూడా మన దగ్గరికి చెప్తున్నామని చెప్పారు, అది నిజం. ఎందుకంటే ఇక్కడ కందుకూరు నుంచి బెంగళూరు వెళ్తాం కాలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో టికెట్ల దగ్గర కావాలని ఆపేసి ఒకటే కాబట్టి అడుగుతూ ఉంటాను. ఆ ఫస్ట్ నుంచి అలవాటు నాకు. ఎలా ఉంది ఈ పథకాల మీద దాని మీద చెప్పి అడుగుతుంటే ఏం రాకుండాయా, ఆయనే మంచుడయా అని వాళ్ళు స్వచ్ఛందని చెప్తున్నారు. అది మనం అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా గమనించాలి. ఈ ప్రోగ్రాంకి మనం అందరం కూడా మనకి ఒక సాక్షి మీడియా టీవీ ఉందంటే వాళ్ళకి అన్ని మిగతా అన్ని వాళ్ళే కదా. ఒకటి మనం సపోర్ట్ చేసినా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏదైనా ఇచ్చేది చెప్పట్లేదు, అక్కడక్కడ ఇచ్చేది చెప్తున్నారు. మనం ఇంకా టీవీ కావాలి, పేపర్ కావాలి కార్యకర్తలు అందరం కూడా. ఎందుకంటే జనం మన పక్షాన్ని జగన్ పక్షాన్ని చూస్తున్నారు, మనంతా ఆదరిస్తారు. ఈ ప్రోగ్రామ్ లో మనం ముందుకు వెళ్ళేసేసి ప్రతి గ్రామానికి వెళ్ళి కానీ ఒకసారి మీ కలిపి మీరే చూస్తే మీకు నమ్మకం కలుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మనం అందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని వారికి పూర్వంలో వచ్చేటట్టుగా వారు ముఖ్యమంత్రి అయితే మేమందరూ ఎమ్మెల్యే అయినట్టే. మీరందరూ కష్టపడాలి. రెండోది కడప జిల్లా కన్నా రెండో జిల్లా ఎక్కువ సీట్లు, అన్ని సీట్లు పెట్టేసేట మన జిల్లానే. మేమందరం పక్క జిల్లా చెప్పుకున్నాము. ఆ పూర్వం కావాలని నేను అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఎవరు అవకాశం వచ్చిన వేదిక మీద నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, మన రీజనల్ కోఆర్డినేటర్ నితిన్ రెడ్డికి,
అబ్జర్వర్ వెంకటరెడ్డి గారికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం. 14 ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు గారు జాబ్ కావాలంటే డబ్బులు రావాలి అని ఒక నినాదం ఇచ్చిండు. మనందరికీ జాబులు వస్తాయని చెప్పేసి యువత అంతా ఓట్లు వేశారు. లోకేష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడు. 24 ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. మళ్ళా మోసపోయారు, ఓట్లు వేశారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ 1 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పథకాల గురించి అలాంటి పెద్దలందరూ మాట్లాడారు. ప్రజలకు చాలా స్పష్టంగా అవగాహన వచ్చింది. మళ్ళీ మోసపోయాం చేతిలో. ఈ రోజు ఎలక్షన్ పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాము అని కసిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాము. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. కానీ 24లో మనం కొంచెం అలసత్వం ఉంది నాయకులకి. మన ఇబ్బందులు పడ్డాం. మీ తరఫున 170 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగినప్పుడు మీ తరఫున మాట్లాడిన సందర్భాలు ఎక్కువ. మన నాయకులు, మన కేంద్రం ఇబ్బంది పడుతున్నారు, వారికి న్యాయం చేయాలి అని. అది గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 1 సంవత్సరంలో చాలా సందర్భాల్లో చెప్పారు, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద దూరం వేసేది మన నాయకులకి, మన కేడర్కి అని. విన్నారా మీరు? ఇందాక మధు గారితో చెప్తా ఉన్నా, నేను ఈ టీవీతో మాట్లాడుతున్నానా, నాయకులతో మాట్లాడుతున్నానా అని. నేను ఇక్కడికి మాట్లాడి మీతో అయితే ఇవి అర్థం లేకపోతే బాగుంటుంది, మీతో మాట్లాడినట్టుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చి అయ్యా సరే వాళ్ళకి నిలబడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. చాలా రూల్స్ వచ్చింటుంది, మీరు వినట్టారు. ఈసారి ఎలక్షన్ గెలిచిన తర్వాత ముఖ్యం మా నాయకులు, వారి అవసరాలు తీర్చే బాధ్యత నాది, పెద్దపీట వేసేది నేను, మన కేంద్రాన్ని ముందుస్తానని చెప్పిన మాట గుర్తుందా లేదా? ఉన్నారా లేదా? ఇంకా అంతేనా? ఇప్పుడు చెప్తా ఉన్నా. నష్టపోయిన కార్యక్రమం గట్టిగా ఉన్నాం కాబట్టి మన పార్టీతో ప్రతిష్టంగా ఉంది. మనం అందరం కూడా ఈ రోజు 10గా ఉన్నామా, ప్రతిపక్షంలో కూడా ఈ రోజు మనం అట్లా ఉన్నామంటే అంత దూరంగా ప్రజలందరూ వస్తున్నారంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మనం కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడగా ఈ రోజు ముందున్నారన్నా, ఎప్పుడు కూడా ముందే ఉంటారన్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగానంటే ఒక నిమిషం ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నాం తేడా లేకుండా మీ తరఫున మేము పోరాడతాము అని చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. మనం అందరం అందుకనే ఊరికి పోయి ఇంటికి పోయి వాళ్ళని అడగచ్చు, మనం చూపించాల్సిన అవసరం లేదు. చెప్పారు పెద్దలు, ఆయన ఇచ్చిన హామీలు కానీ బాండ్ కానీ వాళ్ళే లెక్కలేసి మరీ చెప్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, మీ వెన్నంతో ఉంది. మన కార్యకర్తలకి ఎవరి మీద కేసు పెట్టినా, నాయకుల మీద పెట్టినా మనందరం కలిసికట్టుగా ఉందాము అనే మెసేజ్ ఒకటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి, కూటమి ప్రభుత్వానికి తెలియాలి. విజయం అంటున్నాడు దాకా
15% అది నేను నమ్మను. మొన్న జరిగిన ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ ఏదయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీట్లు కాదు, 40% ఓట్లు మనం పడ్డాయి. ఏ సింగిల్ పార్టీ కల్లా అత్యధిక మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి 54%. సింగిల్ పార్టీగా మనకి అత్యధిక ఓట్లు వచ్చినాయి. కానీ కొన్నిసార్లు మనకు తగ్గింది. దాన్ని సరిదిద్దుకొని ప్రజలు మోసపోయారు. నేను మీతో ఉంటామని తెలియజేస్తూ ఊర్లకు తమ్మని మన నాయకుడు ఆదేశించాడు. దాని ప్రకారం ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేద్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, పత్రికా మీడియా ప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి వచ్చిన లీడర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ప్రోగ్రామ్ నీతి అవినీతి మేనిఫెస్టో. నీతి మేనిఫెస్టో ఎలా ఉంటుంది, అవినీతి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనే దానికి మన వెనుక జగన్మోహన్ రెడ్డి గారు చూసిన సిస్టమ్. నాకు కులము, మతము, పార్టీ అనేది ఏది లేదు, నేను ప్రతి ఒక్కరిని కాపాడాలనే పద్ధతిలో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసింది గురించి చెప్తూ అందరికీ అన్ని పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేయటం. నేను నా పేరు చెప్పిన తర్వాత నేను గడపకు తిరగటం మొదలుపెట్టాను. నేను తిరిగేటప్పుడు నేను ఒక్క ఇల్లు కూడా వదలకుండా కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రతి ఇల్లు తిరిగాను. నేను తిరిగేటప్పుడు నేను అనుకున్నా నాకు 50,000 60,000 మెజారిటీ వస్తారని. ప్రజలు ఆ విధంగా అభిమానం చూపిస్తున్నాను. ఆ అభిమానాన్ని చూసి నేను ఖచ్చితంగా 50,000-60,000 మెజారిటీ వస్తుంది. నేను ఒకసారి గడప గడపకు తిరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్, నేను గడప గడపకు బాగా తిరుగుతున్నాను సార్ అంటే ఆయనే అన్నాడు, నువ్వు చాలా బాగా తిరుగుతున్నావు అట్లా అన్నాడు. అవును సార్, మనకు 170 వస్తాయని ఖచ్చితంగా చెప్పాను. అంటే ప్రజల్లో ఆ విధంగా ఉన్నది. అయితే మోసం మేనిఫెస్టో వస్తాడని ఎవరూ లేదు సార్. చంద్రబాబు నాయుడు ఏది చెప్పిన మోసమే అనేది ప్రతి ఒక్కరికి ఈ ఎలక్షన్లతో అర్థమైపోయింది. అయితే అది చంద్రబాబు నాయుడు కూడా డౌటే. నేను ప్రతిసారి అబద్ధమే చెప్తున్నాను కదా, నేను ఏదన్నా కొంచెం గొప్పమైన అనుకోవాలి అనేది ఉన్నది ఆయన. అయితే మనమే గోజలం కాబట్టి మర్చిపోయి చంద్రబాబు నాయుడు చెప్పిన Super 6, Super 7 వాటికి జనాలు అందరూ నమ్మినారు. ఈ నమ్మకమే మనల్ని ఉంచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉంటాడు అనే దానికే ఈ మేనిఫెస్టో. ఇదే కనీసం ఇప్పటికే అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ మేనిఫెస్టో గురించి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి. అయితే ఈరోజు మనం చెప్పకపోయినా కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి అయినా మనం మన ధర్మం ఏంటంటే చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని తెలియపరిచి, అంటే ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా నెరవేర్చడు అనేది ఈరోజు ప్రతి ఒక్క మనిషిని ఉపయోగించేస్తుంది. ఈ విధంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా 29 సరైన బుద్ధి చెప్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలను చక్కగా నిర్వహించుకొని మళ్ళా మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ కి అంటే పిలిచింది కూడా అంతా కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 20 మందిని ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రమే ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఆల్మోస్ట్ అందరూ స్టేజ్ మీద అన్ని కాన్స్టిట్యున్సీస్ ఇన్ఛార్జెస్ ఉండడం, పార్లమెంట్ కోఆర్డినేటర్ కానీ, పార్లమెంట్ అబ్జర్వర్, నెక్స్ట్ మన రీజనల్ కోఆర్డినేటర్ కానీ అందరు పెద్దలందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం, పిలిచిన వారందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడైనా మేనిఫెస్టో కనుక రిలీజ్ చేస్తే ఎలక్షన్స్ లో గెలిచిన మరుసటి రోజు ఆ మేనిఫెస్టో కనపడదు. అంతటి ఘోరమైన అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. చాలా మంది ఈ మధ్య అంటూ ఉంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అబద్ధమైన చెప్పించచ్చు కదా, చిన్నది ఏదో ఒకటి. మరి అంత నిజాలు చెప్పడం అవసరమా? ఎలక్షన్స్ లో మనం గెలవాలంటే అక్కడక్కడ చిన్న చిన్న ఎన్నో చెప్పాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనం ఏదైతే చెప్పగలమో అదే చెప్తాం, చేయగలమో అదే చెప్తాం, చెప్పేదే చేద్దాం అని చెప్పి అంత నిజాయితీ పడితే గట్స్ ఉండేటువంటి లీడర్. అదే చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళే అంటూ ఉంటారు, మావాడు ఒక్కటి కూడా నిజం చెప్పకూడదని. మనకేమో ఒక్కటైనా అబద్ధం చెప్తే బాగుంటుందని చాలా మంది కార్యకర్తలు అంటూ ఉంటారు. సో అయితే పాత రోజుల్లో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాలం ఆయనకి అనుకూలంగానే వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కంపారిజన్స్ బాగా చేస్తా ఉంది. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా చెప్పారు, ఇప్పుడు ఎలా చెప్పారు. ఈ కంపారిజన్స్ లో చంద్రబాబు ఈ రోజు ఘోరంగా తిట్టుకుంటా ఉన్నారు రాష్ట్రం అంతా. ఇంత 1 year లో ఇంత డిజాస్టర్ కావడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరుగుండదు. సో ఇప్పుడు తెలుగుదేశం వల్ల ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను, కనిపించినప్పుడు అంటారు నెక్స్ట్ మీడియాలో ఎలా వచ్చేది అని. ఇంత గ్రౌండ్ లెవెల్లోకి 1 year లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్ళగలిగినారంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీ అది. సో చాలా ధైర్యంగా మీరు ముందు ఫైట్ చేయండి, ఏదన్నా కూడా మీరు ముందు నిలబడండి, కార్యకర్తలకు నిలబడండి అనే మాట ఆయన చెప్పడం అన్నది ఈ రోజు మనం గ్రౌండ్ లెవెల్ ఆ వాయిస్ ని తీసుకొచ్చుకోగలిగినాం. ఇకపోతే ఈ మేనిఫెస్టో గురించి 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియచేయాలా, ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ ముందు ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది అందరూ కూడా ఒకసారి చూడాలా, అంటే మర్చిపోయే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని కనుక స్కాన్ చేస్తే ఎందుకు తెలిసి ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అన్నది. సో ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా సోషల్ మీడియాలో కూడా ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని కూడా లాంచ్ చేసినాం. సో దాన్ని కనుక మీరు కెమెరా ఆన్ చేసి ఆ కోడ్ ని కనుక స్కాన్ చేస్తే మీకు టోటల్ గా డిస్ప్లే అవుతాయి. దాంట్లో మొట్టమొదటిగా ఏముంటుందంటే టీడీపీ మేనిఫెస్టో. మొన్న 2024 ఎలక్షన్స్ లో టీడీపీ మేనిఫెస్టోలో ఏమేమి ప్రకటించినారో ఆ మేనిఫెస్టో అంతా కూడా దాంట్లో కనపడుతుంది. అది కాకుండా మళ్ళీ 2వ బటన్ కనుక క్లిక్ చేస్తే టీడీపీ ఎలక్షన్స్ ముందు ప్రతి ఇంటికి వచ్చి బాండ్స్ ఇచ్చారు. అంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, 30,000 వస్తుంది, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, 18,000 వస్తుంది, రైతులు అంటే ఎంత వస్తుంది, టోటల్ గా సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 years కి ఎంత వస్తుంది అనేది బాండ్స్ ఇచ్చినారు. వాటిని మెసేజెస్ రూపంలో కూడా వచ్చినాయి ఓటీపీ చెప్పిన తర్వాత. సో ఆ బాండ్స్ ఎన్ని రకాల బాండ్స్ వాళ్ళు మనకి ఇచ్చినారు, ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినారు అన్నది ఆ టీడీపీ బాండ్స్ అన్నది క్లిక్ చేస్తే ఎన్ని కనపడతాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంతకుముందు అక్కడ దాకా మనం దాన్ని వీడియో కూడా ప్లే చేసి చూసుకున్నాం, నియర్లీ 30 minutes దాకా ఉంటుంది. సో అది ప్లే అవుతుంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి డిఫరెంట్ టైమ్స్ లో ఆయన ఇచ్చినటువంటి బైట్స్ అన్ని కూడా దాంట్లో నెక్స్ట్ బటన్ కన్నా క్లిక్ చేస్తే సిబిఎన్ బైట్స్ అని ఉంటుంది. ఆ సిబిఎన్ బైట్స్ లో మనకి చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోని కామెంట్ చేస్తూ, అంటే మనం గతంలో ఇచ్చినటువంటి హామీలను కామెంట్ చేయడం కానీ, ఆయన మేనిఫెస్టో గురించి చెప్పుకోవడం కానీ, ఆ బైట్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కనుక క్లిక్ చేస్తే చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలిగింది అన్నది, తర్వాత చంద్రబాబు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు, ఆ తర్వాత చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనే కంపారిజన్స్ ఉన్నాయి. సో ఈ బటన్స్ అన్ని కూడా వరుసగా ఉంటాయి. ఒక్కొక్కటి క్లిక్ చేస్తా ఉంటే అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో మొత్తం మీద దాన్ని కనుక పైన కనుక అప్డేట్ చేస్తే కూడా మనకి అప్డేటెడ్ మ్యాటీరియల్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ ని జస్ట్ స్కాన్ చేస్తేనే మనకి ఇవన్నీ కూడా 1 by 1 గా మనం ఏది టచ్ చేసుకుంటే అది మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో దానికి సంబంధించి జిల్లా లెవెల్లో ఎవరికి కంప్లీట్ అయిపోయినాయి, మనతో పాటు ఈ రోజు కల్లా అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కాన్స్టిట్యున్సీ లెవెల్లో 12వ తేదీ లోపల కంప్లీట్ చేయాల్సింది. అంటే ఇలానే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరినీ కూర్చొని పెట్టి ఆ వీడియోని ప్లే చేసి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడించి ఆ క్యూఆర్ కోడ్ ని ఎలా స్కాన్ చేయాలన్నది వివరిస్తే కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆ తర్వాత 20వ తేదీ లోపల
ప్రతి మండలంలో కూడా ఇలానే ఒక మీటింగ్ పెట్టుకొని 20వ తేదీ లోపల మండలంలో ఉండే లీడర్స్ అందరికీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విలేజ్ లోపల ఆగస్టు 4వ తేదీ లోపల విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో కూడా ఇలానే చిన్న చిన్న సమావేశాలు ఎప్పుడు ఇళ్లలోనైనా పెట్టుకోవచ్చు, ఒకరి ఇంట్లోనైనా కూడా. ఆ విధంగా ప్రతి విలేజ్ లో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం హౌసెస్ ని కూడా కొంత విజిట్ చేసి వాళ్ళకి ఏమైనటువంటి బాండ్స్ ఇచ్చున్నారో ఆ బాండ్స్ ని మీకు వచ్చినాయా లేదా అని చెప్పి మనము ప్రజలతో ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది. ఆ విలేజ్ లెవెల్లో జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఇంటరాక్ట్ అవుతారు ఆ ప్రోగ్రామ్ అయిపోగానే. సో ఇలా 4 స్టేజెస్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన జిల్లా అబ్జర్వర్ జంకే వెంకటరెడ్డి గారికి, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు అనిల్ అన్న గారికి, ఆనంద్ విజయన్న గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ గారికి, అదేవిధంగా పెద్దలు కావలి ప్రతాపన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మేరీ మురళన్న గారికి, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నా కూడా ధైర్యంగా అన్ని కార్యక్రమాలు ముందుండి చేస్తున్న మన పూస్తమ్మ గారికి, అదేవిధంగా సంజీవ్ అన్న గారికి, మధు అన్న గారికి, రామ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా రాజారెడ్డి అన్న గారికి, జగనన్నకు అత్యంత ఆప్తులు మన విక్రమ్ అన్న గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పార్టీ పెద్దలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా మొట్టమొదట నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు జగనన్న నన్ను అడిగినారు, నీ అభిప్రాయం ఏంటి, నెల్లూరు పోయి మీటింగ్ పెట్టినావు కదా, నీ అభిప్రాయం ఏంటి నెల్లూరు జిల్లా గురించి అని. అన్న, నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనకు బలమైన నాయకులు ఉన్నారు. వాస్తవంగా మనం 10కి 10 గెలవాల్సిన జిల్లా, కానీ కార్యకర్తలకి, నాయకులకి కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే ప్రజలకు మనం చేర్చాల్సిన ఏవైతే ప్రజలకు మనం ఏదైతే చెప్పాలో కరెక్ట్ గా ప్రజల ఆలోచన ఏ విధంగా మనం ఉండే విధంగా చెప్పాలో అవి ఈ రోజు గ్యాప్ వచ్చిందంటే నా అభిప్రాయం కూడా అదే. ఈ రోజు ఖచ్చితంగా మనం నికరమైన ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నికరమైన క్యాడర్ నిలిచింది. పార్టీ ఇప్పుడు బలంగా ఉంది. ఎవరైతే మనకు అటు ఇటు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. ఈ రోజు బలమైన నాయకత్వం ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పి జగన్ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవము. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఎన్ని కష్టాలు పడినా కూడా ఈ రోజు బలమైన ఊర్లలో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ఊర్లో కానీ, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు బలమైన క్యాడర్ ఈ రోజు వైసీపీకి నిలబడింది. పార్టీ నిలబడి ఈ రోజు జగనన్న ప్రోగ్రామ్ సక్సెస్ అవుతానంటే పొదిలి లాంటి చోట అన్ని చెప్పారు. స్వచ్ఛందంగా ఎంతో మంది వేలకు వేలు వచ్చేసి ఈ రోజు తెలుగుదేశం నాయకులు జగనన్న ప్రోగ్రామ్ అంటేనే భయపడిపోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం మేనిఫెస్టో గురించి ఈ రోజు మనం ఏదైతే తప్పుడు హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు మాట్లాడుతున్నామో, ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజు కరెంటు బిల్లులు పెంచింది అయితేనేమి, ఈ రోజు సిండికేట్ గా ఏర్పడి రైతులు అన్ని విధాల అన్ని రైతులు కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ రోజు ర్యాంపుల్లో రేపు జగనన్న ప్రోగ్రాం ఉంది, చిత్తూరు జిల్లాలో జగనన్న ప్రోగ్రాం ఉంది, మామిడి రైతులు పరామర్శించడానికి. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీకు తెలియజేస్తాను. 1 కేజీ 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి. ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా 2 రూపాయలకు మామిడికాయ 1 కేజీ అనేది నేను ఎప్పుడు కూడా వినింది లేదు. అంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు పూర్తిగా సిండికేట్లు అన్ని కూడా తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళకు మద్దతు ధర వాళ్ళు తెచ్చుకోగలిగిన సెంట్రల్ నుంచి, కానీ ఇక్కడ బీజేపీ కూడమున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. అదేవిధంగా జగనన్నను చూస్తేనే ఈ రోజు ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ఎక్కడ పోవాలన్నా కూడా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. ముఖ్యంగా గోవర్ధన్ చూసేదానికి వస్తే రావాలని ప్రోగ్రాం పెడితే
హెలిప్యాడ్ ఇవ్వకుండా లేకపోతే ఏదో ఒక అడ్డంకులు క్రియేట్ చేసి ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు గవర్నెన్స్ పూర్తిగా గాలి వదిలేసి జగనన్న పైన ఏదో విధంగా జగనన్న ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులు ఈ రోజు గవర్నమెంట్ ఉంది. ఎక్కువ రోజులు కూడా ఈ విధంగా జరగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు ఏదో రాజకీయాలు చేస్తారు, కానీ తర్వాత అందరూ కూడా చాలా హుందాగా గౌరవంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ టర్మ్ లో కొత్త రాజకీయాలు చూస్తున్నాము. జైల్లో పెట్టి తప్పుడు కేసులు పెట్టి అసలు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి దాదాపు ఈ రోజు 40 రోజుల పైన కావస్తా ఉంది. ఈ రోజు గోవర్ధన్ అన్నని జైల్లో పెట్టి అకారణంగా ఈ రోజు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అదే విధంగా ఏదో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో జరిగే విధంగా ఈ రోజు ఇంట్ల పైన దాడి చేయడము, పెద్దలు ఉన్నా కూడా వయసు అయిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారని చూడకుండా కూడా ఇల్లంతా కూడా ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని రాజకీయాలు ఈసారి తెలుగుదేశం తీసుకొచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అందరిని కూడా నేను కోరుకునేది, మనం ప్రజలు లేకపోతే మన ఇప్పుడు అన్న విజయ్ కుమార్ అన్న చెప్పారు, అదేవిధంగా విక్రమ్ అన్న చెప్పారు, మనకు కొద్దిగా పర్సంటేజ్ గ్యాప్ ఉంది మనకు అని చెప్పి మనము ఈ న్యూట్రల్ ఓటు కానీ లేకపోతే ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మనం ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మనకు బలం ఉండే పరిధిలో మనము ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుదారులు కానీ అదే విధంగా జగన్ ఇది వరకు చేసిన మంచి కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనము ఈ రోజు తెలుగుదేశం పత్రికలు కానీ తెలుగుదేశం ఛానల్స్ కానీ చూస్తే అన్ని కూడా ఇచ్చేసినాము, అన్ని కూడా అయిపోయింది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పే విధంగా రోజు చెప్పిందే చెప్తూ ఇప్పుడు జరిగిన తప్పులు కూడా ఏదైనా ఉంటే జగనన్న పైన వైసీపీ పైన నెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం క్షేత్రస్థాయిలో పబ్లిక్ లోకి తీసుకుపోగలిగితేనే మన పార్టీ ఇంకా కూడా బలంగా ఉంటుంది. క్యాడర్ లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక ధైర్యం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అదే విధంగా అందరూ కూడా కోరుకునేది ఏమంటే జిల్లాలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా నేను వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదే విధంగా కాడర్ కూడా పార్టీ అండగా ఉంటుంది. జగనన్న రాబోయే రోజుల్లో గవర్నమెంట్ చూడడానికి వస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా ఈరోజు తెలియజేస్తాను. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే, వైసీపీ జెండా పైన ఎగరాలంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో మనకు పూర్వ వైభవం రావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానని అందరూ కూడా ధన్యవాదాలు.